ఎలాంటి అనుమతులు లేకుండా సదాశివపేట పిఎస్ఎంఎల్ కాలనీ వద్ద అక్రమంగా నిర్మించి సేల్స్ చేస్తున్న పెవిలియస్ అనే వెంచర్ను నేడు మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నామని, ప్రజలు ప్లాట్లు కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని, పర్మిషన్లు లేని స్థలాలను కొనరాదని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. హైవే పక్కన ఈ బిఎస్ఎంఎల్ స్పిన్నింగ్ మిల్ ఆపోజిట్ పెవిలియస్ అనేటటువంటి ఒక వెంచర్ని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా అక్కడ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి ప్లాట్లను అమ్ముతున్నారు అనేటటువంటి ఫిర్యాదులు మనకు సిటిజన్స్ నుంచి వచ్చినాయి. సిటిజన్సే కాదు, ప్రజాప్రతినిధుల నుంచి చాలా మంది నుంచి కూడా మనకు దాని మీద కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి. గౌరవనీయమైనటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు ఏమున్నాయంటే, ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ లేఅవుట్లు కానీ ఇట్లా అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను మోసం చేసి ఎవరైతే ప్లాట్లు అమ్ముతున్నారో అట్లాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం అక్కడికి వెళ్ళి పెవిలియస్ వెంచర్ని డిమాలిష్ యాక్టివిటీ అనేది మనం టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహాయంతో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క సిబ్బందితో రివ్యూ తీసుకొని కూడా ఇంకెక్కడ మన పట్టణంలో అట్లా ఇండస్ట్రియల్ జోన్స్ లో ఎక్కడ వెంచర్లు జరుగుతున్నాయి, ఇంకెక్కడ ప్రాపర్ మౌలిక సదుపాయాలు లేకుండా ఎక్కడ ఇంకా వెంచర్స్ చేస్తున్నారు, ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యకలాపాలు ఇంకెక్కడ ఏ వెంచర్లలో కొనసాగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటి మీద కూడా చర్యలు పూనుకుంటామని అందరినీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి ప్రజలను ప్రాధాయపడుతున్నాం ఏంటంటే, అనవసరంగా ఇట్లా పర్మిషన్ లేనటువంటి దాంట్లో దయచేసి మీరు ప్లాట్లు తీసుకోకండి. ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోండి. మీరు కొనే ముందు మీరు చాలా కష్టపడి జీవితాంతం కష్టపడేటువంటి డబ్బులు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత అది ఇండస్ట్రియల్ జోన్ అని తెలిసి మీకు పర్మిషన్లు రాక మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ ఏం లేక మీరు చాలా ఇబ్బంది పడతారు. సో దయచేసి అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే దయచేసి అధికారుల సూచనలు మీరు ఒక్కసారి పాటించండి, గమనించండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ. మునిపల్లి మండలం ముగ్దుంపల్లి గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో గడ్డి మందు మరియు దోమల మందును పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని అశోక్, ఉప సర్పంచ్ సంగమేశ్వర్, గ్రామస్తులు నవీన్, మల్లయ్య, మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. సదాశివపేటలో కరోనా విజృంభిస్తున్న కారణంగా వాణిజ్య వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 16 నుండి 23 వరకు వారం రోజుల పాటు ఈ లాక్డౌన్ పెడుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మహావీర్ జైన్, కోడూరు రమేష్లు మాట్లాడుతూ, కరోనా వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో సదాశివపేట ప్రజల క్షేమం కొరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు, దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారి ఉధృతిని తగ్గించడానికై అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక వారం రోజుల పాటు కంప్లీట్గా
లాక్డౌన్ చేయాలని చెప్పి అందరు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. ఇట నిర్ణయానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనికి మేము కోరేది ఏంటంటే ఒక ప్రజలు కూడా కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాస్కులు లేకుండా రావడం కానీ సోషల్ డిస్టెన్స్ లేకుండా ఉండడం కానీ చేయకుండా దీన్ని గమనించి ఈ ఉధృతిని తగ్గించడానికైతే ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పి మా వర్తక సంఘాల తరపున మేము కోరుతున్నాం. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మునిపల్లి మండలం బోడపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ చాంద్ పాషా కోరారు. ప్రతి పేద కుటుంబానికి 20 కిలోల బియ్యంతో పాటు 5,000 రూపాయలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరిరోడ్డు పాలైపోయినారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు తినేతందుకు తిండి దొరకలేదు, ఉండేతందుకు ఇల్లు లేదు, తొడగతందుకు బట్ట లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ఈ రోడ్డు మీద ఉన్న పేద కుటుంబాలకు ఆదుకోవాలని మేము గవర్నమెంట్కు మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము దయచేసి ఈ పేద కుటుంబాలకు ఆదుకోవాలని మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఇప్పుడు మీరు ఇచ్చే బియ్యము వాళ్ళకు సరిపోతలేవు సార్. మీరు ఇస్తున్న వాళ్ళకు 10-12 కిలోలు బియ్యం ఇస్తున్నారు సార్. అవి వాళ్ళకు సరిపోతలేవు సార్. వాళ్ళకు 20 కిలోలు బియ్యం ఇవ్వండి సార్. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకు 5,000 రూపాయలు అమలు చేయండి సార్. వాళ్ళకు 5,000 రూపాయలు అమలు చేయండి. వాళ్ళకు 20 కిలోలు బియ్యం అమలు చేయండి. మా పేద కుటుంబాలకు ఆదుకోవాలి. మీరు ఈ తెలంగాణ సీఎం కనుక మీ పేదరికం నుంచి పట్టించుకొని కొంచెం పేదవాళ్ళకు న్యాయం చేసినట్టు మీరు ప్రజల దృష్టికి రావాలి, ప్రజలతో మాట్లాడాలి. ప్రజల సమస్యలు ఏంది మీరు కనుక్కోవాలి. వాళ్ళ ప్రజల సమస్యలు మీరు వాళ్ళకు దూరం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది.